మీరు గుర్తుపెట్టుకోండి. దైవజనుడు వాక్యం చెబుతున్నప్పుడు నీకు నిద్రమొప్పి వస్తుందంటే నీ మనస్సాక్షి కల్మషమైపోయింది. ఆరాధనలు నువ్వు ఏకీభవించలేకపోతున్నావు, పాట పాడలేకపోతున్నావు, నీ హృదయాన్ని కుమ్మరించలేకపోతున్నావు, కన్నీళ్లతో ప్రార్థన చేయలేకపోతున్నావు, ఉపవాసం ఉండలేకపోతున్నావు, వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నావు. అంటే అర్థం నీ మనస్సాక్షి కలుషితమైపోయింది. కల్మషమైపోయినటువంటి మనస్సాక్షి కలిగిన విశ్వాసులు ప్రార్థన చేయలేరు, వాక్యం వినలేరు, ఉపవాసం ఉండలేరు, ఏమీ ఉండదు వాళ్ళ దగ్గర, తెల్లబట్టలు తప్ప. మనస్సాక్షికి కల్మషము సోకకుండా ఉండాలి అంటే నీ హృదయాన్ని కుమ్మరించే అనుభవాన్ని నువ్వు అలవాటు చేసుకోవాలి. ఏదో ఉపవాసం ఉన్నప్పుడు ఏడ్చి ప్రార్థన చేయడం కాదు. అర్థమవుతుందా? ఉపవాసం ఉంటేనేనా, ఉపవాసం ఉన్నప్పుడు అబ్బో భలే చేసిన, ఉపవాసం ఉన్నప్పుడు ఏడ్చి, ఉపవాసం ఉన్నప్పుడు కార్చి కన్నీళ్ళన్నీ అయిపోయి ఉంటాయి. అందుకు ఆదివారం వచ్చే ప్రార్థనలో కన్నీళ్ళే నీ తలకాయ, నీ తలకాయ. మనస్సాక్షి చెడిపోయింది, మనస్సాక్షి ఆరిపోయింది, మనస్సాక్షి కలుషితమైపోయింది. మనస్సాక్షి కలుషితమైపోయిన వానికి ఆత్మీయ చలనం ఉండదు.